ప్రతి నెల మొదటి శుక్రవారం జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మీకు అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మిగిలిపోయారా అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఒక వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి వారు ఈ యొక్క వాక్యం ద్వారా వారి జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశీర్వాదాలు, వారి జీవితంలో గొప్ప పెను మార్పులు సంభవించినట్లు నీ వాక్యం వెల్లడగుతూ ఉండగా అంధకారమైనటువంటి జీవితాలు వెలుగును ప్రకాశింపజేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఈరోజు వారికి ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం చాలాసార్లు చెప్పాము కదా అని చెప్పి నాకు అనిపించింది. మళ్ళీ ఎందుకునో ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కొన్ని ఆలోచనలు దేవుడు ఇచ్చాడు ఈ యొక్క వాక్యం మీద. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఏమైందంటే మిగిలిపోయాడు. ఈ మాట విన్న వెంటనే మిగిలిపోయిందంటే ఏంటంటే తినగా మిగిలిపోయిన ఆహారం గుర్తొస్తుంది మనకి. ఏదన్నా వాడుకోగా మిగిలిపోయింది గుర్తొస్తుంది. మిగిలిపోయిందంటే ఏం చేస్తాం? మిగిలిపోయిన ఆహారం పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం. మిగిలిపోయింది అంటే పనికిరాంది అని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అమూల్యమైన సందేశం, ఖచ్చితంగా ప్రతి వారి జీవితానికి వెలుగునిచ్చే సందేశం అయి ఉన్నది. మిగిలిపోయారు అనగానే అన్నయ్య నిజమే, అందరికీ పెళ్ళైపోయింది, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. అందరి జీవితాల్లో బాగుపడ్డారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరూ ఆశీర్వదించబడ్డారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరూ ఇల్లు కట్టుకున్నారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరూ కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరికీ కూడా పిల్లలు పుట్టేశారు, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయిన. మా కుటుంబంలో, మా ఫ్రెండ్స్లో, మా స్నేహితుల్లో ఏ విషయంలో సరే నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, నేను ఒక్కడినే మిగిలిపోయాను అనేటువంటి ఆలోచన మీకు వస్తున్నట్లయితే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ కూడా మీరు వెళ్తూ ఉన్నారా? మీ చుట్టుపక్కల వారు, మీతో మీ సంఘానికి వస్తున్నటువంటి వారు, మీతో ప్రార్థిస్తున్నటువంటి వారు, మీతో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారు అందరూ కూడా సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ మీరు ఒక్కరే మిగిలిపోయారు. అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మీరు ఒక్కరే మిగిలిపోయారు అనుకుంటా ఉన్నారా? అయితే ఈ రోజున దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తున్నాను. ఇక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్కడా యాకోబు ఒక్కడా? యాకోబుకి ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ 32వ అధ్యాయంలోనే కొంచెం ముందుకెళ్ళినట్లయితే బాగుంటుంది. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. యాకోబు 1వ వచనం, 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయమని పేరు పెట్టెను. యాకోబు ఎదోము దేశం అనగా సేయూరు దేశంలో ఉన్నటువంటి తన సహోదరుడైనటువంటి యాసావునద్దుకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనము కలరు. నీ కటాక్షము నా యందు కలిగినట్లు నా ప్రభువునకు ఇది తెలియజేయనంపితిని, నీ సేవకుడని యాకోబు అనేనని చెప్పుడని వారికి. ఏమన్నారంటే ఇక్కడ దాసీలు, పశువులు, గాడిదలు, మందలు, అమ్మ వింటున్నారా? అందరూ ఉన్నారంట, కానీ ఒక్కడు మిగిలిపోయాడంట. ఈరోజున మీ జీవితంలో మీకు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది స్నేహితులు, బంధువులు, ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, కానీ మీరు ఒక్కలే మిగిలిపోయారు. ఈ రోజున మీ సమస్యను మీరు ఒక్కరే భరించవలసి వస్తుంది. ఈ రోజున మీరు వెళ్తున్న పరిస్థితి మీరు ఒక్కరే. మరి ఏం చేయాలి బ్రదర్ ఇలా మిగిలిపోయినప్పుడు? చూద్దాం ఏం చేశాడంటే ఆయన ఒక్కడు మిగిలిపోయాడు. ఏం చేస్తున్నాడు? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచూ నేను. యాకోబు మిగిలిపోయాడు, పెనుగులాడుతూ ఉన్నాడంట. గమనించాలి, ఎందుకని ఈ పెనుగులాట? అసలు ఈ పెనుగులాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది యాకోబుకి అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం, మీ జీవితానికి సరిపడే సందేశాన్ని ఇక్కడ దేవుడు దాచించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యాకోబుకు వచ్చిన సమస్య ఏంటి అని చూసినట్లయితే మనకి స్టోరీ అంతా తెలుసు.
యాకోబు చిన్నతనంలో కడుపులో ఉండగానే తన అన్న కంటే ముందు పుట్టాలి, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకునే ఆశ కడుపులోనే కలిగిందంట. కడుపులోనే పెనుగులాట మొదలైందంట. ఈ పెనుగులాట ఇప్పుడుది కాదు. వింటున్నారా ప్రియులరా? యాక్చువల్గా ఈ పెనుగులాట ఇప్పుడుది కాదు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఆల్రెడీ తల్లి గర్భంలో ఉండగానే ప్రారంభమైనటువంటి పెనుగులాట ఇది. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పెనుగులాట స్టార్ట్ అయింది, నా జీవితంలో ఒంటరితనం ప్రారంభమైంది, సమస్య ప్రారంభమైంది అని ఇప్పుడు అనుకుంటామేమో. కానీ ప్రతి వారి జీవితంలో ఈ సమస్య అనేది ఎప్పుడో ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వారు పెనుగులాడుతూనే ఉన్నారు. ఏదో సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో, అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, నిరుద్యోగమా, లేకపోతే గర్భఫలమా, వివాహమా, ఏదో సమస్య. ప్రతిరోజు పెనుగులాటే అందరి జీవితాల్లో. అయితే మనం ఏం చేయాలి ఇక్కడ? అసలు యాకోబు సమస్య ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ తల్లి గర్భంలో ఉండగానే వీళ్ళ పెనుగులాట ప్రారంభించబడింది. యాకోబు పెనుగులాట ఇప్పుడు కాదు ప్రారంభించబడటం, తల్లి గర్భంలోనే యాకోబు పెనుగులాట ప్రారంభమైందంట. నేను అప్పుడు ఆ వచనాలన్నీ చూపించట్లేదు, నా కాన్సెప్ట్ అది కాదు. కాబట్టి తల్లి గర్భంలోనే రెండు జనాలు ఏం చేస్తున్నాయంటే పెనుగులాడుతున్నాయంట. యాకోబు ముందు రావాలా, యాసోబు ముందు రావాలా అని చెప్పేసి. యాసోబు ముందు వస్తుంటే మడిం పట్టుకున్నాడంట యాకోబు. ఇది మనకు అందరూ తెలుసు, నేను దాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అక్కడ ప్రారంభమైన పెనుగులాట ఎక్కడితో క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. కాబట్టి నీ జీవితంలో ఇంతవరకు పెనుగులాట నీ పుట్టుక నుంచి పెనుగులాటనేమో, నీ పుట్టుక నుంచి పోరాటమేనేమో, నీ పుట్టుక నుంచి దుఃఖము, వేదన, నింద, అవమానము, సమస్యలనేమో. అయితే ఈరోజు దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు నీకు సంపూర్ణమైన విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలా పెనుగులాడి బయటకు వచ్చినటువంటి యాకోబు స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఎలాగైతే అన్నను మరి మోసం చేసి తల్లి ద్వారా ఏదో మొత్తం మీద తండ్రి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం సంపాదించుకున్నాడు, దాంతో కోపం వచ్చింది. అక్కడ వచ్చింది అన్నదమ్ములకి ఇద్దరికి విరోధం. అప్పుడు చంపేస్తాడు మా అన్న భయంతో తన మామ దగ్గరికి, లాభం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం పనిచేశాడు, ఒంటరిగా వెళ్ళాడు. కానీ మందలో పశువులు, దాసదాసీలు, భార్యలు, పిల్లలు అందరినీ సంపాదించుకున్నాడు. కానీ ఒంటరితనం పోలేదు. అందరినీ సంపాదించుకున్నాడు కానీ భయం పోలేదు. తన అన్న తనని ఏం చేస్తాడు అనేటువంటి భయం పోలేదు. వస్తూ ఉన్నాడు, అన్నను సమీపిస్తూ ఉన్నాడు. ఇంకా అన్నకు దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, నాకున్న ఆస్తిలో ఇవన్నీ ఇస్తే ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంతమంది పనులు ఉన్నారు, ఓహో వీడింత అభివృద్ధి చెందాడా అని చెప్పి అన్న సంతోషిస్తాడు అనుకుని ఇవన్నీ పంపాడు. కానీ అయినా భయం ఉన్నది లోపల, అయినా ఏదో స్ట్రగుల్ ఉన్నది లోపల. అప్పుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. 23వ వచనం 22 చూద్దాం. ఆ రాత్రి అతడు లేచి, 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసదాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. కానీ ఒక్కడని ఉంది కదా, ఇక్కడ ఒక్కడు మిగిలిపోయాడని ఉంది. కానీ ఆ మిగిలిపోవడానికి ముందు జరిగింది చూడండి. 2 భార్యలంట, 11 మంది పిల్లలంట, దాసదాసీలంట. ఆ ఎబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇది విషయం. కాబట్టి ఈ రోజున నీకు పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇవన్నట్లు ఏం చేయాలి? పక్కన పెట్టేయమంటలేదు. ఇవన్నట్లు ఏం చేయాలి? విడిచిపెట్టేయమంటలేదు. బ్రదర్, నాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా పనులు ఉన్నాయి, చాలా ఉద్యోగం ఉంది, చాలా ఓకే. యాకోబు కూడా చాలా ఉంది, అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పక్కన పెట్టేయలేదు. వాటన్నిటిని నెరవేర్చుకుంటూ తన భార్యని, పిల్లల్ని పక్కన పడేయలేదు, వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేసేసేయలేదు. వాళ్ళని బాధ్యత ప్రకారం ఏరు దాటించాడు. అంటే సేఫ్ ప్లేస్లోకి పంపించాడు, సేఫ్ ప్లేస్లో పెట్టాడు. వింటున్నారా? కాబట్టి ఈరోజు మీరు కూడా, బ్రదర్ మాకు పిల్లలు ఉన్నారు, బ్రదర్ మాకు సమస్యలు ఉన్నాయి, మరి బ్రదర్ మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ పరిస్థితి ఉంది, ఇటువంటి సిచ్యువేషన్ కూడా మేము వెళ్తూ ఉన్నాం, మరి మేము ఏం చేయాలి, మాకు కుదరదు ఇది, మా వల్ల అవ్వదు ఇది అని చెప్పి మీరు అంటున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సమస్యనంటే ఏరు దాటించాడు అంటే అర్థం ఏంటి? సేఫ్. ఏర్లో ముంచేయలేదు, గోదట్లో పడలేదు, వాళ్ళని దాటించేసి అప్పుడు ఏం చేసి ఒక్కడు మిగిలాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీకున్న పరిస్థితులన్నీ నువ్వు పక్కన పెట్టాలి. పక్కన పెడతామంటే వాటి మీద బాధ్యత లేకుండా కాదు, బాధ్యతాయుతంగా నీకు చేయవలసిన పనులన్నీ చేసుకుని
నీవన్నీ సిద్ధపాటు చేసుకుని అప్పుడు నీవు ఒంటరిగా ఏం చేయాలంటండి, మిగిలిపోవాలి, పక్కకు రావాలి. యాక్చువల్గా ఈ లోకంలో మిగిలిపోయింది అంటే అర్థం ఏంటంటే ఎందుకు పనికిరాందని అర్థం అనమాట. కానీ మీరు గమనించినట్లయితే ప్రియులరా, మిగిలిపోయిందంటే పనికిరాంత కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినటువంటి మొట్టమొదటి కానాను వివాహంలో అందరికీ ద్రాక్షారసం వేశాక కొంతమంది మిగిలిపోయారంట, వాళ్ళకి ద్రాక్షారసం లేదంట. మిగిలిపోయినటువంటి వారికి వడ్డించే ద్రాక్షారసం మధురమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, అసలైనటువంటి ద్రాక్షారసం అప్పుడు వచ్చిందంట. కాబట్టి మిగిలిన వారికి వచ్చింది అసలైనటువంటి ద్రాక్షారసం. ఈరోజు నా ఒక అద్భుతమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. సరే, మిగిలిపోయాడు అంటండి ఆయన. చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు. ఇక్కడ సమస్య ఎవరితోటి? అన్నతోటి. గమనించాలి, యాకోబు సమస్య అన్నతోటి, పెనుగులాటేమో దేవునితోటి. ఇక్కడ గమనించవలసిన చాలా అద్భుతమైన సందేశం ఉంది. యాకోబు సమస్య చావు, పెనుగులాట ఏంటంటే ఎందుకు పోరాడుతాడంట? తాను అతన్ని గెలవకుండా చూసి అతడు తొడగూడు మీద కొట్టెను. అప్పుడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. అతను తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనగా అతను నీవు ఆశీర్వదించదేనే కానీ నేను పోనేను. గమనించాలి, ఇంతకీ దేవుడి సన్నిధిలో మోకరించి పోరాడుతున్నటువంటి పోరాటం అంతా ఎందుకంటండి? అసలు ఎందుకని ఈ యాకోబుకి ఇలా ప్రార్థించాలి, దేవునితో పెనుగులాడాలనే ఆలోచన వచ్చిందంట? చూసినట్లయితే 11వ వచనం ఉంది కారణం. 32వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 32:11 చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది. నా సహోదరుడని యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఇది అసలైనటువంటి కారణం. యాకోబు భయం అంతేంటి? నా అన్న వచ్చి తల్లిని పిల్లని నన్ను అందరినీ చంపేస్తాడేమో, కాబట్టి నన్ను కాపాడు. ఇది సమస్య. ఏమో మరణ భయం, సమస్య ఏమో చావు, కానీ ప్రార్థన ఏమో ఆశీర్వాదం కొరకు. నాకు చాలా ఇందాక సడన్గా ఈ దేవుడి అంతా చూస్తుంటే ఒక విచిత్రం అనిపించింది నాకు. ఆయనకున్న సమస్య ఏంటి? చావు. మరి ప్రార్థన ఏంటి? ఆశీర్వాదం కొరకు ప్రార్థన. వింటున్నారా? యాకోబుకున్న సమస్య ఏమో చావుతోటి, అన్నతోటి. కానీ యాకోబు పెనుగులాట ఎవరితోటి? దేవునితోటి, ఆశీర్వాదం కొరకు. నాకు చాలా భలే కనిపిస్తుంది బైబిల్లో విషయాలన్నీ కూడాను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ఏంటి? చీకటి. కానీ 3వ వచనం ఏంటి? వెలుగు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం అంతా ఏంటి? అంధకారం, అయోమయం, నిరాకారం. అది సమస్యే, కానీ కావాల్సింది ఏంటి? పరిష్కారం, వెలుగు. ఇక్కడ చీకటితో మాట్లాడతలేదు దేవుడు, వెలుగుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు అన్నతో మాట్లాడతలేదు, యాకోబు అన్న గురించి ప్రార్థన చేయట్లేదు, యాకోబు అన్న గురించి ఆలోచన చేయట్లేదు. ఉన్నది మామూలుగా చేశాడు ప్రార్థన, కానీ అందరిని పంపేసిన తర్వాత అతను ఒక్కడు మిగిలిపోయి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి వచ్చిన ఆలోచన ఏంటి? ఈ రోజున మీరు చాలామంది చేసే ప్రార్థన ఏంటంటే, మరి నిజంగా యాకోబు ఏం చేయాలి? ప్రభువా నాన్న నుంచి కాపాడు, నాన్నను మార్చు, నాన్నకు మారు మనసి. హల్లెలూయా. ఇక్కడ మనకు అప్లై చేసుకున్నట్లయితే యాకోబు సమస్య చావు, కానీ పెనుగులాట ఆశీర్వాదం కొరకు. యాకోబు సమస్య అన్న, కానీ ఇక్కడ పోరాడుతున్నది దేవునితో. అన్నతో పోరాడతలేదు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా అంటాడు కదా, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిద్దాం అని చెప్పేసి. ఇక్కడ సమస్య ఏమో అన్న, పోరాటమేమో దేనికోసం? ఆశీర్వాదం కొరకు. ఈరోజు నీ వాక్యాన్ని మనం ఎలాగ అప్లై చేసుకోవాలి? నీ సమస్య నీ భర్త, నీ సమస్య నీ అత్త, నీ సమస్య నీ ఆడబడుసు, నీ సమస్య నీ ఉద్యోగం, నీ సమస్య నీ గర్భఫలం, నీ సమస్య నీ యొక్క తెలిసి నీకు ఇంకేదో, నీకు వివాహం కావట్లేదు, మరి ఏం చేయలేవు? నా వివాహం చేయి, నా వివాహం చేయి. ఇదా ప్రార్థన? నాకు స్వస్థది, ఇదా ప్రార్థన? అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా బైబిల్ గ్రంథం అసలని. మరి యాకోబు ఏం చేయాలి? పెనుగులాడాలి. దేనికోసం? దేవుడితోటి. నాన్న నుంచి నన్ను కాపాడు, నాన్న నుంచి కాపాడు అని పెనుగులాడాలి కదా. ఆయన అంటాడు ఆశీర్వాదం అంటాడు. ఇదేంటి? చావు వచ్చి మీద పడుతుంటే ఆశీర్వదించి అంటాడేంటి? పోనీ ఆశీర్వాదం ఆయనకి ఎంత తక్కువ ఉందా? దాసదాసీలు, భార్యలు, పిల్లలు, గొడ్లు, సర్వసమృద్ధి ఉంటే ఆశీర్వాదం అంటాడేంటి? మన భాషలో ఆశీర్వాదం అంటే ఏంటి? సైకిల్ వస్తేనో, కారు వస్తేనో, ఇల్లు వస్తేనో ఇదే ఆశీర్వాదం అనుకుంటాం. కాబట్టి ఈ రోజున సర్వసమృద్ధి కలిగి ఆధ్యాత్మికమైనటువంటి పేదరికం అనిపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అన్నీ ఉంటాయి, ప్రార్థన 5 నిమిషాలు చేయలేరు. అంత బాగానే ఉంటుంది, కానీ దేవుని సంధిలో గడిపే సమయం ఉండదు.
పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి. కానీ దేవుని సందులో గడిపేటువంటిది చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఇక్కడ యాకోబు చూసినట్లయితే ఆశీర్వదించు అంటున్నాడు. ఏం ఆశీర్వాదం ఇవ్వాలి ఇంకా ఆయనకి? ఆల్రెడీ బ్లెస్డ్ పర్సన్. అన్ని గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, దాసదాసీలు, పనివాళ్ళు, భార్యలు, పిల్లలు. ఆయనకి లేదంటే ఏమీ లేదు. కానీ ఇంకేంటి, దేవుని దగ్గర పోరాడుతున్నాడంట. దేనికోసం? ఆశీర్వాదం కొరకు. నాకు ఈ యొక్క వాక్యం చాలా వండర్ అనిపించింది అనమాట. అసలు ఆయనకి కావాల్సిందేంటి? అలా నుంచి విడుదల కావాలి. ఆయన ప్రణాళిక ప్లాన్ అంతా ఏంటి? ఈ పశువుల్ని అన్నీ ఇవ్వండి, మా అన్నకి ఇవ్వండి, నన్ను వీటిని బట్టి నన్ను రక్షించలేమని మానవ ప్రయత్నం చేశాడు. కానీ దేవుని దగ్గర వచ్చి ఏమంటున్నాడు? మానవ నుంచి నన్ను కాపాడవా. ఫస్ట్ అదే వచ్చాడు. మనిషిలాగానే ప్రార్థించాడు. ఫస్ట్ 11వ వచనం చూసినట్లయితే, నా సహోదరుడు యాసావు చేతి నుంచి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. ఫస్ట్ భయమే. ఒకవేళ 11వ వచనంలో నువ్వు ఉన్నావేమో, కొంచెం నిన్ను ఆ 24వ వచనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. శుక్రవారమే నువ్వు ఉన్నావేమో, సిలువ శ్రమలో నువ్వు ఉన్నావేమో, కొంచెం నిన్ను ఆదివారానికి నెట్టాలనుకుంటున్నాను, ఆదివారానికి నిన్ను తొయ్యాలనుకుంటున్నాను. ఎందుకంటే శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువు శ్రమ అనుభవించాడు, నింద అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, బాధ అనుభవించాడు. కానీ ఆదివారం వచ్చేసరికి రిజరెక్షన్, హల్లెలూయా, విజయంతో బయటకు వచ్చాడు. మరణాన్ని గెలుచుకుని బయటకు వచ్చాడు, విజయంతో బయటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు రక్తం కారలేదు ఆయనకి. ఇప్పుడు గాయాలు మచ్చలు మాత్రమే ఉన్నాయి కానీ గాయాలు లేవు ఆయనకి. వింటున్నారా? మనకి ఎప్పుడో దెబ్బలు తగిలితే, చిన్నప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలి మచ్చలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి పెయిన్ ఉండవు, ఏమని మచ్చలు మాత్రమే ఉంటాయి. ఆ బాధ ఇప్పుడు ఉండదు నాకు. కానీ దాని గురించి చెప్పుకుంటాను, ఇంత తగిలింది నాకు, ఇన్ని స్టిచ్చెస్ పడ్డాయి, కానీ నేను సజీవుడిగా ఉన్నాను ఇప్పుడు. చూసారా, అంత భయంకరమైన యాక్సిడెంట్స్ నుంచి నేను బయటపడ్డాను అని గొప్పగా చెప్పుకుంటాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు సమస్య చావు, కానీ ఆయన పెనుగులట ఆశీర్వాదం కొరకు. యాకోబు సమస్య అన్న, కానీ అన్నతో పోరాడతలేదు, దేవుని దగ్గర పోరాడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ సమస్య నీ భర్త అవ్వచ్చు, లేకపోతే నీ సమస్య గర్భఫలం లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, అప్పుల సమస్య అవ్వచ్చు, ఏదోటి. మరి ఏం చేయాలి? ఎక్కడ పోరాడాలి? వాళ్ళతో కాదు, మనుషులతో కాదు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించాలి. హల్లెలూయా. నీ భర్త నీకు తెలియకుండా వేరే ఆమెతో కాపురం చేస్తూ ఉన్నాడు, నీ భర్త నీకు తెలియకుండా ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆమెను జుట్టు పట్టు కొడితే నీ పరిష్కారం అవ్వదు. నువ్వు వెళ్ళి నీ భర్తను పట్టుకుంటే నీ సమస్యకు పరిష్కారం అవ్వదు, పెద్దదవుతుంది ఇంకాను. పిల్లలు గమనించాలి. మరి ఏం చేయాలి బ్రదర్? చూడండి ఏం చేశాడు యాకోబు గారు. నేను చెప్పడం ఏంటి? ఏం చేయాలని నేను చెప్పడం ఏంటి? యాకోబు గారు ఏం చేశాడు? వాళ్ళ అన్న కాళ్ళ మీద పడ్డాడు వెళ్ళి, లేకపోతే వాళ్ళ అన్న ఎంత సైన్యం వస్తారో చూసుకుని దానికి డబల్ సైన్యం వేసుకుని వెళ్ళి ఏమైనా తగు పెట్టాడా? పెద్దలతో మీటింగ్ వేసాడా? చెప్పాలి. ఏం చేశాడు ఆయన? ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నేను అదే చెప్తున్నాను ఈ రోజున. నాకు చాలామంది ఫోన్ చేసి, అన్న అస్సలు మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదన్న, అసలు మా ఆయన నన్ను చాలా ద్వేషిస్తున్నాడన్న, నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు, నా జీవితంలో చాలా గందరగోళం ఉన్నది, చాలా భయం వేస్తున్నాను, ఏమవుతుందో. ఎస్, యాకోబు కూడా భయపడ్డాడు. ఈరోజు ఇదే సిచ్యువేషన్లో మీరు వెళ్తున్నారు, మిగిలిపోయారు. మీరు ఎటు కానట్టు మిగిలిపోయారు, మీ జీవితం అర్థం కావట్లేదు. మరి ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? 1 కొరింథీ 10:11 ప్రకారం యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం రాయబడిందంట. యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయం రాయబడేదంట. ఏం బుద్ధి తెచ్చుకోవాలి? ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి. యాకోబుకి నీకు లాంటి సమస్య వచ్చింది, యాకోబుకి నీకు నాకు లాంటి సమస్య వచ్చింది, ప్రాణభయం వచ్చింది, జీవితంలో గందరగోళం ఎదురయ్యింది, డబ్బు ఉంది, ప్రజలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ సమస్యను పరిష్కరించలేకపోతున్నాడు. వాటి ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడానికి కాన్ఫిడెంట్ లేదు. అర్థమైపోయింది వీటి వల్ల ఈ సమస్య పరిష్కరించబడదు. మరి ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనే నా సమస్యకు పరిష్కారం ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉంది నా సమస్యకు పరిష్కారం. కాబట్టి నేను పోరాడవలసింది నా మోకాళ్ళ మీద, నేను పోరాడవలసింది నా భర్తతో కాదు, నేను పోరాడవలసింది నా భర్తకు సపోర్ట్ చేస్తున్న ఆమెతో కాదు, నా అత్తమామలతో కాదు, నా ఆడబడుసుతో కాదు, నా యొక్క బాస్తో కాదు, నా గర్భంతో కాదు, నా నిరుద్యోగ సమస్యతో కాదు, నా యొక్క అప్పులతో కాదు నేను పోరాడవలసింది. మరి ఎక్కడ పోరాడాలి? దేవుని సన్నిధిలోను. నీ మోకాళ్ళ మీద నీ పోరాటం కొనసాగాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడండి? మోకాళ్ళ మీద అనమాట. ఎంతమంది మోకరించగలుగుతున్నారు? ఎంతమంది మీ మోకాళ్ళు? ప్రేయర్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ అంటండి. ప్రార్థన అనేటువంటిది ఒక యుద్ధ రంగం లాంటిదంట. అంతే కదా, ఎవరికైనా ఇష్టం ఉంటుందా ప్రార్థన చేయటం? చెప్పండి. అబ్బో నాకు చాలా ఇష్టమండి అంటారు. ఏం కాదు, పై మాటలే. ఇష్టమా? మరి ఎందుకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మోకరింతేని? అసలు బ్రదర్ నాకు తెలియదు, అసలు ఎన్ని గంటలు మోకరిస్తాను కూడా నాకు తెలియదు. ప్రార్థన అనేది ఒక యుద్ధ రంగం లాంటిది అన్నమాట. పోరాటం చేస్తూనే ఉండాలి. ఎవరికి ఇష్టం ఉండదు ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు పెనుగులాడవలసిన దేవుని సన్నిధిలోను, నీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకు నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి కాళ్ళు పట్టుకోనండి, ఏం నో అవసరం లేదు. నీ కాళ్ళు నడవలేని ప్రదేశాలకి నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. నువ్వు మోకరించినట్లయితే నువ్వు వెళ్ళి కేసులు పెట్టి కోర్టులు తిరిగి ఇవి చేయలేని, కాళ్ళు చేయలేని పనులు నీ మోకాళ్ళు నీకు చేసి పెడతాయి. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్య మంచి చూస్తున్న నీ తండ్రికి ప్రతిఫలం ఇస్తాడు. అది విషయం. ఇంతకాలం ప్రార్థన చేశాను బ్రదర్ మా ఆయన మారాలని. నువ్వు ఇంతకాలం కాదు, నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా మారడు మీ ఆయన. మారాలి. నువ్వు మారుతారని ట్రై చేస్తే ఎక్కడ మారుతారు? మరి అలాగంటే ప్రపంచం అంతా మారిపోవాలి కదా. ఎవరి మట్టుకాలో నేను మార్చేస్తాను మా ఆయన్ని. చాలామంది పెళ్లి చేసుకుంటారు యవనస్తులు. అప్పుడు నచ్చేస్తానమాట, బాగా నచ్చేసి ఏం చేస్తారు? ఎలాగైనా సరే నేను మార్చుకుంటానులే తర్వాత, నేనంటే చాలా ఇష్టం ఆయనకి, నేను ఎలా చెప్తా అలాగే వింటారు. పెళ్ళి అయ్యేదాకా ఎలా చెప్తా అలాగా పెళ్ళి అయ్యకుంటుంది అన్నమాట అసలైన విషయం. నువ్వు చెప్తే వినుండొచ్చు అప్పుడు ఏదోను, కానీ తర్వాత ఏంటి? నీ జీవితం పంజరంలో చిలకలాగా అయిపోతుంది అన్నమాట. ఇంకా నీ ఇష్టాలు ఉండవు. ఈరోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నవే, అన్నా మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామన్నా, కానీ ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత, పోతే పో, నువ్వు నాకు నచ్చలేదు, ఇంకొక ఆమెతో ఉంటున్నాడన్న మా ఆయన. ఇటు ఒకటి కాదు 100 మంది ఇదే విషయాలు చెప్తూ ఉన్నారు. నేను బయట విషయాలు ఏం చెప్పట్లేదు ప్రియుల, జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. వాక్యానికి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతున్నాయో చెప్తున్నాను. మనం తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున మంచి అనిపించింది, కానీ ఈరోజు ఏమైపోయింది? అది చెడుగా మారిపోయింది. తొందరపడి నడుచువాడు దారి దొరికిపోతాడంట. అప్పుడు ఎవరు చెప్పిన ఏమి ఎక్కదు మనకి. చాలా మంచివాడు తెలుసు అసలు. మరి ఇప్పుడు ఏమైంది? నిన్న నేడు నిరతం మారినవాడు దేవుడు. ఆయన మాట మారదు. భూమి ఆకాశం గతించిన కానీ ఆయన మాటలు మారవు. ఆయన మాట విన్నట్లయితే సత్యం. సరే, ఇక్కడ నేను ముందుకెళ్తాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ యాకోబు సమస్య ఏమో అన్నగారు, యాకోబు భయమేమో చావు, మరణ భయం. కాబట్టి ఆయన మోకరించి, దేవా నా మరణ భయం తీసేసాయి, నాకు జీవమై ఒక్క మాట పాడకలేదు. ఒక మాట పలకలేదు. నేను అదే చెప్తున్నాను ఈరోజు. ప్రార్థన ఏం చేయాలంటే, నా భర్తను మార్చు, నా భర్త మూర్ఖుడు. ఎందుకు ఈ మాటలు మీకు? అసలు యాసవ్ గురించి ప్రార్థన చేయట్లేదండి మరి యాకోబు గారు. యాసవ్ మాట ఎత్తట్లేదు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావో, ఎప్పుడైతే దేవుని శక్తి చేత నువ్వు నింపబడతావో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత నీలో ఉంటుందో ఏమొస్తుందంటే, మోసే ముఖం చూసిన వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? దేవుని ప్రకాశాన్ని చూడలేకపోతున్నారంట. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి కనీసం అతని ముఖం కూడా చూడలేకపోతున్నారంట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావో ఆటోమేటిక్గా నీ భర్త నిన్ను అట్రాక్ట్ అవుతాడు. నీ సమస్య నిన్ను విడిచిపోతుంది. నువ్వు సమస్య కోసం పోరాడవలసిన అవసరం లేదు. అన్న మా భర్త మారాలని ప్రేయర్ చేయండి అని అంటారు అందరూ. మీ భర్త మారడమా? నువ్వు మారాలంటాను నేను. వాస్తవం అది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన నెగిటివ్ చూస్తున్నాం. మూర్ఖుడు, ఇలాటోడు, అలాటోడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఆమెతో ఇంచో మాట్లాడుతున్నాడు, ఇది ఇలా జరుగుతుంది, ఆ చాటింగ్ ఇదంతా ఇది చూస్తున్నారు. మరి చాలు చేశారా? అన్న 10 సంవత్సరాలు బట్టి ఇదే తంతు, 20 సంవత్సరాలు బట్టి ఇదే జరుగుతుంది. మరి ఎందుకు మార్చలేకపోయారు? మీ ప్రయత్నాలు ఎక్కడ ఫలించాయి? కాబట్టి ఏం చేయాలంట? అవన్నీ పక్కన పెట్టండి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి, ఆ గందరగోళం పక్కన పెట్టండి, హ్యాపీగా అన్నీ పక్కన పెట్టేసేయండి. ఒంటరిగా రండి, దేవుని సన్నిధిలో మోకరించండి, దేవునితో పెనుగులాడటం నేర్చుకోండి, మోకాళ్ళ మీద పెనుగులాడటం నేర్చుకోండి. అద్భుతమైన ఫలితాలు చూసాడు లేదా? ఇక్కడ చూద్దాం మనం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూసి అతని తొడగోటి మీద అతనిని కొట్టెను.
నీ పోరాటంలో నీకు నష్టం జరగవచ్చు, నీకు ఇబ్బంది కలగవచ్చు, కొన్ని పరిస్థితులు ప్రతికూలం ఎదురవ్వచ్చు, నిందలు రావచ్చు. అమ్మ పోరాటం ఆపొద్దు. అమ్మ గమనించాలి, యాకోబు మంచిగా మోకరించాడు, బలంగా మోకరించాడు. కానీ ఏమైందంటండి, వెంటనే ఆశీర్వాదం వచ్చి పడ్డదా? లేదు. అన్న నెల రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నానన్న, 4 రోజులు బట్టి మీరు చెప్పినట్టే 1000 సార్లు రాస్తున్నానన్నా, థ్యాంక్ యూ జీసస్ అని రాస్తున్నాను, ఏసే నా భర్తను మార్చినందుకు వందనాలని ఆల్రెడీ మీరు చెప్పినట్టు చెప్తున్నాను, ఏమీ జరగట్లేదు. ఇంకా మూర్ఖుడైపోతున్నాడు. ఏంటి మరి ఇక్కడ యాకోబు గారు మోకరించాడు, మంచిగా మోకరించాడు, ఏమైపోయాడు? కుంటుడైపోయాడు. దేవుని సంధిలో మోకరించి ఏమైపోయాడు? ఆశీర్వాదానికి బదులు ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆశీర్వాదానికి బదులు ఏమయ్యాడంటే, దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో మేలు చేస్తాడంటే ఏంట్రా బాబు, ఈ తొడగూటు వసిలిపోయిందంట. దేవుడు ఏదో మేలు చేస్తాడనుకుంటే ఏమైందంట, ఉన్నది ఊడిపోయిందంట. సామెత ఉంటుంది కదా, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందంటారు. దేవుడి దగ్గరికి వెళ్తే నా సమస్య పరిష్కరించాలంటే ఇంకా సమస్య పెరిగిందేంటి? ఈయన ఏదో చెప్తున్నాడు, జరగనట్టు చేయమంటున్నాడు. సరే ఇదేదో ట్రై చేద్దాం, ఏదో బాగుంది, మా ఆయన మారలేదు కాబట్టి మారిపోడేసి అని కొలుతాను. ఇంకా తాగుడు బాగా తాగుతున్నాడు, ఇంకా నన్ను చితక్ కొడుతున్నాడు, నా సమస్య ఎక్కువైపోయింది మీరు చెప్పినట్టు చేశాక. అంటే కరెక్టే కదా, ప్రాసెస్లోనే ఉన్నారు మీరు. అమ్మా మీరు కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో కరెక్టే జరుగుతుంది, వాక్యానుసారంగానే జరుగుతుంది, వాక్యానికి వ్యతిరేకంగా కాదు. సంతోషించండి, హల్లెలూయా. అదేంటని అలాగంటారు? చూడండి, ఇక్కడ యాకోబు మోకరించాడు ఎలాగా? ఆయనకి ఏ సమస్య లేదు, 2 కళ్ళు బాగానే ఉన్నాయి, అంత బాగున్నది. మోకరించిన తర్వాత ఏం చేశాడంటే, తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడ వసిలెను. చూడండి, ఇప్పుడు బలవంతుడు కాస్త ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు, శారీరకంగా బలహీనుడైపోయాడు. గమనించాలి. ఇప్పుడు ఆయన నిలబడాలంటే ఆయన వల్ల కాదు, మరేం చేయాలి? ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? దేవుని సపోర్ట్ తీసుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని పట్టుకుంటే కానీ నిలబడలేడు. ఇప్పుడు వరకు యాకోబు ఏంటి, పరిగెత్తగలడు, ఏమైనా చేయగలదు. కానీ ఇప్పుడు ఇంకా లేచి నిలబడాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఎవరున్నారు అక్కడ? దేవుడే ఉన్నాడు. కాబట్టి ఎందుకని దేవుడు అలా చేశాడంటే, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నువ్వు దగ్గర అవ్వాలి, నీ సమస్య పెరిగే కొలది దేవుని మీద ఆధారపడాలి. అన్న ఎంత ప్రార్థన చేసిన మాట్లేదులే, ఆయన వదిలేస్తాను. ఒక సేవకుడు ఫోన్ చేశాడు నాతోటి, చేసి అంటారు, బ్రదర్ మా సంఘం ఇంతమంది వస్తున్నారు, ఒక 10 మంది 20 మంది వస్తున్నారు, ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారంటే 10 సంవత్సరాలు బట్టి. మరి అదే మీకు 10 సంవత్సరాలు బట్టి అలాంటి బాధ అనిపించలేదా? పెరగరా మీరు? మీ సంఘం అభివృద్ధి చెందాలని లేదా? చేశానండి, పాలు యాంగిచ్చు గారు చేసినట్టు కూడా చేశాను నేను, కానీ ఏం అవ్వలేదు. ఎన్నాళ్ళు చేశారు? 10 రోజులు చేశారు, సంవత్సరం చేశారు, ఆపేశారు. నువ్వు ఎప్పుడు కూడా ఎన్నాళ్ళు చేయాలంటే, ఆవిడ ఏం చేస్తుంది? పేద విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి, అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గరికి ఎన్ని రోజులైంది? 3 రోజులా? సంవత్సరమా? 10 సంవత్సరాలా? ఆ టైం ఇవ్వలేదు. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆవిడకి న్యాయం తీర్చేంత వరకు, అమ్మ పొద్దుటరా వచ్చేసింది, మధ్యాహ్నం రా వచ్చేసింది, సాయంత్రం రా వచ్చేసింది, చికెన్ ఉండగరా వచ్చేసింది, కొంచెం లేటుగా రా 10 గంటలకి వచ్చేసింది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు. ఒక్కసారి కూడా కోపడలేదు ఆవిడ. ఏంటి బాబు ఎన్నిసార్లు తిప్పుకుంటావు, నాలంటి దాన్ని తిప్పుకోవడం నీ న్యాయమేనా? ఏం మాటలేవు. కేవలం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతుంది. మరి నువ్వేంటి ఎందుకు మాట్లాడుతున్నావు? అన్న జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు అంటే నీకు షార్ట్ టెంపర్ ఉందన్నమాట. నీకేంటంటే షార్ట్ కట్లు కావాలి, చిన్న ప్రేయర్ చేయాలి, ఆశీర్వాదం వచ్చేసేయాలి. అమ్మ 3:30కి రండి. చాలామంది నాకు యవనస్తులు ఫోన్ చేస్తే, అన్న నాకు ఉద్యోగం రాగల ప్రేయర్ చేయండి. నేను ప్రేయర్ చేస్తుంది ఉద్యోగం ఎందుకు వస్తుంది? నువ్వు స్వతంత్రించుకో, ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు. ఎక్కడ స్వతంత్రించుకోవాలి? 3:30కి లేవాలి. 3:30కి మంచం మీద లేగలేనటువంటి వాడు ఉద్యోగం ఎలా స్వతంత్రించుకుంటాడు? 3:30కి మంచం మీద పడుకుని ముసుగేసుకునేటువంటి వాడికి ఉద్యోగం ఎలాగ వస్తుంది? చూడండి, ఏ చచ్చిన ట్రైన్ల గారిని చూసుకోండి, ఎవరన్నా చూసుకోండి, వాళ్ళు ఎప్పుడన్నా 4 గంటల తర్వాత లేచిన వాళ్ళు ఏమో చూడండి, వాళ్ళని అడగండి. ఖచ్చితంగా అబ్దుల్ కలాం గారు కానీ ఎవరు గొప్పవాళ్ళైనా సరే, దైవికంగా కాకపోయినా ఈ లోకాన్ని ఎవరైనా సరే, ఎవరు కూడా లేటుగా లేచిన వాళ్ళు ఉండరు. ఎర్లీ మార్నింగ్ ముందు నిద్రను చేయించాలి, మత్తుని చేయించాలి. అక్కడే ఓడిపోతే ఇంకా నీ జీవితంలో అప్పుల నుంచి నువ్వు ఎలా బయటపడతావు? నువ్వు మంచం నుంచి బయటపడలేనటువంటి వ్యక్తివి అప్పుల నుంచి ఎలా బయటపడతావు? ప్రార్థన చేయాలి. అందరికీ చెప్పండి. అక్కడ లైవ్లో చెప్పేసాను నా పేరు, లైవ్లో చెప్పినా కాదు, నీది బోర్డు వేయించి రోడ్డు మీద పెట్టినా కూడా నీకు అప్పులు తీరవు, నీ సమస్య తీరదు ఎప్పటికీ. ఊరంతా ప్రార్థన చేసినది నువ్వు మంచం నుంచి లేగలేనప్పుడు దేవుడు నేను ఎలాగ ఆశ్రయించాడో? సోమరిపోతుని దేవుడు ఆశ్రయించాడు? ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ మోకరించాడు, మోసగాడుగా మోకరించాడు.
యాకోబు గారు మోసగాడుగా మోకరించాడు, ఆశీర్వదించబడిన వాడుగా బయటకు వస్తున్నాడు. యాకోబు నీ పేరేంటయ్యా? దేవుడు అడుగుతుంది, ఏంటి నీ పేరేంటి అంటే, నా పేరు మోసగాడు. ఓకే, మోసగాడా? కాదులే, నేను మార్చేస్తున్నాను, నువ్వు రాకుమారుడు. ఇక నుంచి ఇజ్రాయేలు అంటే రాకుమారుడు, నువ్వు రాజకుమారుడు. నీ మోసపూరితమైన జీవితాన్ని తీసేస్తున్నాను. నువ్వు బలహీనుడు ఇప్పుడు నా మీద ఆధారపడుతున్నావు కాబట్టి నాలో శక్తి నీలో ప్రవహిస్తుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించదేనే కానీ నిన్ను పోనీయను. 26వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పును. హలో, ఏంటి నీ సంగతి? అయ్యా, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నేను మోసగాడినే, నేను ఎంతో అన్యాయం చేశాను. ఒప్పేసుకుంటున్నాడండి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఒప్పుకున్నాడు యాకోబు. ఏమన్నాడు? నేను మోసగానే, నా అన్నను మోసం చేశాను, మోసగానే నేను. చెప్పాలి కదా మరి, మా అన్న చంపేస్తున్నాడు అని కాపాడన్నాను కదా. నేను మోసగాడిని ఒప్పుకున్నాడండో. దేవునికి స్తోత్రం, ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు కాదు. ఇజ్రాయేల్ అనగా రాకుమారుడు అని అర్థం అవుతుంది అనమాట. చక్కగా హల్లెలూయా. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమని, అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు ఎరుగుతూ అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. గమనించాలి, మా అన్న చంపేస్తాడు అనేమో యాకోబు భయం ఉంటే, మరి దేవుడు ఏం చేశాడు? పో, మీ అన్న నిన్నేం చేయడు అనలేదు, ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించి నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని చూసినట్లయితే, నీ భర్త నీ ఆశీర్వాదం చూసినట్లయితే ఆటోమేటిక్గా మారతాడు. హల్లెలూయా. నీలో మార్పు చూసినట్లయితే నువ్వు నీ భర్తలో మార్పు చూడాలనుకుంటున్నావు, నీలో మార్పు నీ భర్త చూడాలి. ఇది కోరుకోండి, ఇది ట్రై చేయండి. నువ్వు మారటం ఈజీ, నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు, నువ్వు మారటం ఈజీ. అందుకని నీ భర్త నువ్వు మార్చాలనుకోవద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, నా భర్తను మార్చదేవా, ఊరు అందరు పాస్టర్లకి ఫోన్ చేస్తారు, ఎక్కడ నెంబర్ ఉంటే అక్కడ ఫోన్ చేసి, నా భర్త నన్ను చూడలేదండి, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, మా కుటుంబంలో సమస్య అండి, మా కుటుంబంలో ఇబ్బంది అండి. నువ్వు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి ముందు. నువ్వు దేవుని సందులో పెనిగిలాడటం నేర్చుకోవాలి ముందు, దేవుని సందులో మోకరించడం నేర్చుకోవాలి. ఇది చేయకుండా గందరగోళంలో పరుగులు తీస్తూ అటు ఇటు తిరుగుతూ అది ఇది చేస్తూ చివరికి విఫలమే. ఫలితం ఏముంటుంది? శూన్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఒక్కడే మిగిలిపోయాడు, కానీ దేవునితో పెట్టుకున్నాడు కనెక్షన్. ఎవరితోటండి? చాలామంది అంటారు, నేను ఒక్కదానే ఉన్నానండి, నేను ఒంటరినండి, నేను ఒక్కడిని మిగిలిపోయానండి, ఉద్యోగం రావట్లేదు, అందరికి వచ్చేసే ఉద్యోగాలు. మంచిదే కదా, నువ్వు ఒక్కడ ఉంటే దేవునితో గడపొచ్చు కదా. నువ్వు ఒక్కడు ఉంటే దేవునితో గడపొచ్చు కదా, దేవునికి ఇవ్వచ్చు కదా నీ సమయాన్ని అంతా కూడా. ఉద్యోగం లేకపోతే దేవుడితో గడపడేమో ఉద్యోగంగా చేసుకోవచ్చు కదా. రోజుకి 8 గంటలు ఉద్యోగం చేసి శాలరీ వస్తుంది, రోజుకి 8 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తావు. ఎందుకు చేయట్లేదు అలాగే? అసలేని నీ భర్త మాట్లాడదని పెంచు ఇంకా ప్రార్థన. ఆ ఏడుపేదో దేవుడి దగ్గర ఏడు, ఆ బాధ ఏదో దేవుడి దగ్గర పడు, అప్పుడు అద్భుతమైన ఫలితం వస్తుంది. అమ్మా భార్యలారా, మీరు ఇద్దరు కలిసి ఉండండి నాతోట అని అన్నాడా? లేదు, అందరిని పంపేస్తాడు. ఒక్కడే మిగిలిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. యేసయ్య శిలువలో పోరాటం ఒక్కడే చేస్తూ ఉన్నాడు. ఆయన కోసం కాదు, అది నీ కోసం, నా కోసం, నా శాపం నుంచి విడుదల ఇవ్వడం కోసం ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిపోయాడు కానీ ఆయన ఓడిపోలేదు, గెలిచాడు, మృత్యుంజయుడు. అయ్యో, ఎంతమందికి రొట్టెలు పంచిపెట్టానే, ఆ రొట్టెలు ఈరోజు రాళ్ళు చేసి కొడుతున్నారే వీళ్ళు అని తిట్టాడా? లేదు. అరే, నా శిష్యుని నేను ఎంతగానో ప్రేమించానే, నేను చనిపోతాను లేస్తానని కూడా చెప్పాను, అనుకే అన్నీ తెలుసుకుంటూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరే అని బాధపడ్డా? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు ఏం చేసినా నా పోరాటం నేను కొనసాగిస్తాను. హల్లెలూయా. నేను విజయం వాడేవాడు, పోరాడుతాను నేను. విజయం అనేది తథ్యము. దేవునికి స్తోత్రం. విజయం అనేది తథ్యము. ఖచ్చితంగా నేను పోరాడతాను, నేను ఓడిపోను. కాబట్టి ఈ రోజున అలసిపోయారా? అందరూ విడిచిపెట్టేశారు, ఒంటరిని చేశారని బాధపడుతున్నారా?
వండరు, గొంతులేండి. ఇంకాను మీరు ఒంటరిగా ఉంటే దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నారని అర్థం అనమాట. దేవుడు మీతో ఉన్నాడని అర్థం అనమాట. ప్రతి మాట దేవునితో మాట్లాడుకునే అవకాశం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి నెగిటివ్ని చూడబాకండి. నెగిటివ్ని చూడొద్దు, నెగిటివ్ చూడొద్దు. అసలు ప్రతికూల పరిస్థితులు పట్టించుకోవద్దు. ప్రతి ప్రతికూలతను అనుకూలంగా మార్చేసుకోండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తున్నాడంట? గందరగోళం చెందట్లేదు. దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో దేవుని దగ్గర కూర్చున్నాడు. నీ జీవితంలో ఒంటరితనం వచ్చిందా? మోకరించి ప్రార్థన చేయి, దేవుని దగ్గర దేవునితో కనిపెట్టు, దేవునితో ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మిగిలిపోడు. యేసుక్రీస్తు ప్రభువు సమస్య అంటే మానవ పాపాలు తొలగించాలి. కాబట్టి మనుషులతో పోరాడతలేదు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులతో మాట్లాడతలేదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా వీళ్ళని క్షమించు, దేవా వీళ్ళని విడిపించు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సమస్య సిలువ అయితే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద ఎదుర్కోవాల్సిన శ్రమలను ఎదుర్కోవడానికి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రమ ఇక్కడుంటే ప్రార్థన అక్కడ చేస్తున్నాడు. కాబట్టి యాకోబు అన్న ఇక్కడుంటే, యాకోబు సమస్య అలన్న అయితే దేవుని దగ్గర ఉన్నాడు. ఈయన సమస్య చావు అయితే ఆయన ఆశీర్వాదం కోరుతున్నాడు. మీరేం కోరుతున్నారు ఈ రోజున? చస్తే బాను, ఎందుకు వచ్చిన బ్రతుకో ఇది, ఇలాంటి బ్రతుకు బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే, విలువ లేని బ్రతుకు ఎందుకు? ఎవరు చెప్పారు? దేవుడు చెప్తున్నాడు. అమూల్యమైన రక్తం అంట. మీరు నా సొత్తు. దేవుడి సొత్తు విలువ లేని ఉంటుందా? ఒక మహారాజు గారు పెట్టుకునే ఉంగరం రోడ్డు మీద అమ్మే 10 రూపాయల ఉంగరం పెట్టుకుంటాడా? ఒక మహారాజు గారు వేసుకున్న చెప్పులు ఆర్డినరీ చెప్పులు ఉంటాయా? ఒక మహారాజు గారు వేసుకున్న దుస్తులు చెప్పండమ్మా. మరి నువ్వేంటి? నువ్వు దేవుని సొత్తు. పోనీ కాస్తలో కాస్త తీసుకున్నాం. చెప్పులు అనుకుందారు, చెప్పులు అనుకుందారు. కానీ దేవుడు చెప్పులు అంటలేదు. దేవుడు నిన్ను శరీరం అంటున్నాడు. మహారాజు గారు వేసుకున్న చెప్పులే చాలా ఖరీదు ఉంటాయి. అలాంటిది ఆయన శరీరం ఇంకెలా ఉంటుంది? ఆయన శరీరానికి ఎటువంటి సోపు పెట్టుకుంటాడు, ఎటువంటి సుగంధ ద్రవ్యాలు రాస్తాడు? మరి మనం ఎవరమంట? యేసు ప్రభువు శరీరం. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగాను. నాకు విలువ లేదండి ఎవరన్నారు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా సొత్తు, అమూల్యమైన రక్తం ఇచ్చుకున్నాడు ఆయన. నేను విలువ పెట్టుకున్నానని చెప్తుండే దేవుడు. నాకు విలువ లేదు. యేసయ్య విలువ పెట్టుకున్నాక నువ్వు విలువ లేదన్నావంటే యేసయ్యకు విలువ లేకుండా చేస్తున్నాను నీ మాటలతోటి. కాబట్టి ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా మీరు విలువలేని కారు కాదు, మీరు చాలా విలువైనటువంటి వారు, మీరు చాలా ప్రశస్తమైన వారు. మీకున్న తంబ ప్రింటు, మీకున్న ఫింగర్ ప్రింటు, మీకున్న ఆ చేతులు చిన్న చిన్న గీతలు, ఈ వేలుముద్రలు ఎవరికి లేవు ప్రపంచంలోను. ఆధార్ కార్డు కొన్నెడతారు కదా, ఎందుకంటే నీకున్న కొన్ని ఐలాస్ లోపల ఉంటాయి కదా, అది ఎవరికి లేదు ప్రపంచంలో, నీకు తప్ప. అంత ప్రత్యేకంగా దేవుడు నిన్ను చేస్తే నేను ఎందుకు పనికిరాను, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నేను ఎవరికి నచ్చట్లేదు అంటే నువ్వు నెగిటివ్గా చూసుకుంటున్నావు తప్ప దేవుని సన్నిధిలో మోకరించి దేవా నువ్వు గొప్పవాడు పొగడొచ్చు కదా దేవుడిని. నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు అని ఎందుకు అట్లేదు? యాకోబులో ఎందుకు పోరాటలేదు? యాకోబు సమస్య ఏంటి? ఆయన పోరాటం ఏంటి? యాకోబు కావాల్సిందేంటి? ఆయన అడుగుతుందేంటి? హల్లెలూయా. మా అన్న మనసు మార్చు, మా అన్న మనసు మార్చు, ఏసయ్యా మా అన్న మనసు మార్చు, నా మీద ప్రేమను పుట్టించు. ఇది కదా మరి ఆయన అడగవలసింది. ఆయన అడగట్లేదు అది. అసలు అలా అన్నమాట ఎత్తలేదు ప్రార్థనలు ఎక్కడ. శద్రక మేషక అబేద్నెగోను వారు ఎక్కడ కూడా యేసు ప్రభువు అది దేవుడు మాట ఎత్తట్లేదు అంటే ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయట్లేదు, ప్రసంగం చేస్తున్నారు. ఏంటి? మా దేవుడు గొప్పోడు, అగ్ని నుంచి విడిపించాడు, విడిపించకపోయిన కూడా మా దేవుడు గొప్పోడు. ప్రసంగం. దేవుడు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నారు వాళ్ళు. అగ్నిగుండంలో పడేసేవాడు ప్రసంగాలు చేస్తే ఎలాగుంటుంది? ప్రాణం పోయేవాడు ప్రసంగం చేస్తే ఎలాగుంటుంది? కాబట్టి ఇక్కడ యాకోబు చూసినట్లయితే ఒక్కడే మిగిలిపోయాడంట. యాకోబు మోసగాడు అనుకుంటున్నాం మనం. మోసగాడు కదండి, మొనగాడు. హల్లెలూయా. రాత్రంతా పోరాడి దేవునితో పోరాడి గెలిచిన మొనగాడు. హల్లెలూయా. మోసగాడిగా మోకరించాడు, రాకుమారుడిగా లేచాడు. భయంతో మోకరించాడు, ధైర్యంతో లేచాడు. మరణ భయంతో మోకరించాడు, ఆశీర్వాదంతో బయటపడ్డాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆశతో నువ్వు మోకరిస్తున్నావు, ఏ విధంగా లేస్తున్నావు, ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎన్నో విధాలుగా మోకరిస్తున్నావు, మోకరించిన విధంగానే మన పైకి లేస్తున్నావా?
దేవునికి స్తోత్రం. ఈరోజు మీ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి నీ సమస్య మనుషులతో కాదు, అవ్వచ్చు మనుషులతోటి, కానీ నువ్వు పోరాటం మనుషులతో చేయొద్దు. యేసుక్రీస్తు వారు ఒక్కడే మిగిలిపోయాడు. యోసేపు ఒక్కడే మిగిలిపోయాడు. యోసేపుకు అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు, యోసేపుకు ప్రేమించే తండ్రి ఉన్నాడు, కానీ వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టవలసిన రోజు వచ్చింది. అందరూ కూడా పక్కన పడేశారు, ఒక్కడే మిగిలిపోయాడు యోసేపు. హల్లెలూయా. కానీ ఎక్కడ పోరాటం చేస్తున్నాడు? దేవునితో నీతి పోరాటం చేస్తున్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఏమైంది? చివరికి నెగ్గడ ఓడిపోయాడు. యేసేపు సమస్య అన్నలో, కానీ ఆయన అన్నల గురించి ఎప్పుడు ప్రభా మా అన్నలకు మారు మనసి ప్రార్థన చేశాడా? లేదే ఎక్కడనే. యేసేపు అన్నలకు మారు మనసి అని ప్రార్థించినట్టు ఎక్కడా లేదు. దేవా ఇదిగో దీంట్లో నాకు శక్తి చేత నింపు, నన్ను ఈ యొక్క సమస్యలు కూడా నీతిగా ఉండాలి, ఎక్కడ కూడా నేను దేవుని విమర్శించకూడదు, ఎక్కడ కూడా దేవుని ప్రశ్నించకూడదు, ఎక్కడ కూడా నేను తప్పిపోకూడదు. తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటున్నాడు. కానీ అన్నలో చేసినటువంటి పరిస్థితి, నా పరిస్థితి ఎలాగైపోయింది, నన్ను గోతిలో పడేసారు వాళ్ళని దేవుడు చూడకుండా ఉంటాడా? ఖచ్చితంగా వాళ్ళని నన్ను ఇంత చిన్న గోతిలో పడేశారు కాబట్టి దేవుడు వాళ్ళని ఇంకా పెద్ద గోతిలో పడేస్తాడు. ఇది చాలా తప్పుడు ఆలోచన. అందరిదే. బ్రదర్ మమ్మల్ని ఎంత హింస పెట్టారో ఖచ్చితంగా దేవుడు చూస్తాడు కదా. చూస్తాడు, వాళ్ళని చూడడు, నిన్ను చూస్తాడు దేవుడు. దేవుడి దృష్టి అంతా నీ మీద ఉంటుంది. ఇక్కడ యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కానీ యాసోవు కాదు. యాకోబుని చంపాలనుకుంటున్నాడా? యాసోవు చంపాలనుకునే ఉంటాడు అప్పటి వరకు. కాబట్టి దేవుని ఫేవర్ నీ మీదకి వచ్చినప్పుడు శత్రువులు మిత్రులుగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ భర్త నిన్ను చంపాలనుకుంటున్నాడా? నీ భర్త నిన్ను విడిచిపెట్టేయాలనుకుంటున్నాడా? నీ భర్త నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా? అయితే నువ్వేం చేయాలి? దేవా నా భర్తకు మారు మనసు దయచేయి, దేవా నా భర్తని నాతో కలిసి ఉండేలా. ఇది కాదు నువ్వు చేయవలసింది. ఏం చేయాలి? యేసయ్యా నన్ను దీవించినందుకు వందనాలు, నీ ఆశీర్వాదం నా మీద ఉండవలసిందే. ఆశీర్వదించబడిన వ్యక్తిని ఎవరు వదులుకుంటారా? దేవుని ఆశ్రయించే నింపబడిన వ్యక్తిని ఎవరు వదులుకుంటారా? దేవుని ఫేవర్ నీ మీద ఉన్నప్పుడు, యేసయ్య నీ కాపర అయినప్పుడు, యేసయ్య నీ ఊపిరి అయినప్పుడు ఏమవుతుందంట? 23 కీర్తనలోను ఫస్ట్ వచనం ఏంటి? యెహోవా నా కాపరి. చివరి వచనం ఏంటి? కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తాయి. అంటే యేసయ్య నీ కాపరి, యేసయ్య నీ ఊపిరి, యేసయ్య నీ జీవితానికి ప్రభు అయినప్పుడు కృపాక్షేమములు, నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు అందరూ కూడా నీ వెంట పడతారు, నిన్ను వెంబడిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము అనేక మందిని ఆకర్షిస్తుంది నీ వైపు. దేవుని యొక్క ఆ ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉన్నప్పుడు అది అనేక మందిని ఆకర్షితులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు పాటు పడవలసింది దేనికోసమంట? దేవునికి నీకు కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా? పోరాడు దేవునితోటి. హల్లెలూయా. హన్న గారి సమస్య ఏంటి? పిల్లలు. భర్తతో పోరాడింది. నాకు పిల్లలు లేరు. ఏం చేయలేకపోయానా? అయ్యో నన్నే పిల్లడిగా భావించేసుకో, మరి నేనేం చేయను అన్నాడు. అంతే ఆయన ఇచ్చిన పరిష్కారం అది. నన్నే పిల్లడిగా భావించేసుకో అన్నాడు. కానీ ఏం చేసింది? అబ్బా మా ఆయన వల్ల అవ్వట్లేదు, ఎవరి వల్ల అవ్వట్లేదు. ఇంకా మరి ఏం చేయాలి? మోకరించింది, దేవునితో పెనుగులాడత మొదలుపెట్టింది, దేవుని సంధిలో పెనుగులాడత మొదలుపెట్టింది. అంతే. ఏం పొందుకున్నది? బిడ్డను పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏదైనా సంపాదించుకోవాలంటే అది దేవుని సన్నిధిలో, దేవుని ద్వారా మాత్రమే. ఏ సమస్యకైనా పరిష్కారం దేవుని సన్నిధిలో ఉన్నది. మోకరించినట్లయితే నీ మోకాళ్ళు, నీ కాళ్ళు నడవలేని ప్రదేశానికి నేను నడిపిస్తాయి. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి సిచ్యువేషన్లో వెళ్తున్నారో తెలియదు, కానీ మీరు మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నారేమో. ఇంకా అన్నీ చేశానన్నా, నేను మిగిలిపోయిన, ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు, అన్ని ప్రయత్నాలు చేశాను, మిగిలిందేమీ లేదు. ఉన్నదే నువ్వు ప్రార్థన చేయలేదు. చేశానన్నా, ఎలా చేసావు? ఇలా చేర్చుడు. నీ భర్తను మార్చని చేస్తుంటావు ఇంతకాలం, లేకపోతే వాళ్ళు మార్చి వీళ్ళు మార్చి ఇది అది లేదు. నన్ను మార్చుదేవా, నా స్థితిగతులు మార్చుదేవా, నన్ను అభిషేకించుదేవా, నన్ను హెచ్చింపు చేసినందుకు వందనాలు దేవా, నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు దేవా. హల్లెలూయా. అంతే కదా. ఎంతకాలం ప్రార్థన ఏంటి? మా భర్తను మార్చు, నా ఉద్యోగాన్ని మార్చు, నా పరిస్థితులు ఇది మార్చు అది మార్చు అని ప్రేయర్ చేస్తారేమో. నిన్ను మార్చమని కానీ, నిన్ను దీవించమని కానీ, నిన్ను ఆశీర్వదించమని కానీ, నీ జీవితంలో గొప్ప మేలు చేత తృప్తిపరచమని ఇది చేయలేదు మనం ప్రార్థన. కానీ యాకోబు ఏం చేస్తున్నాడంటే
అన్న కోసం ప్రార్థన చేయట్లేదు, చావు కోసం ప్రార్థన చేయట్లేదు. మరి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించబడినటువంటి వాడు చచ్చిపోతాడా? ఆశీర్వదించబడినవాడు అప్పుల్లో ఉంటాడా? ఆశీర్వదించబడినవాడు నిరుద్యోగంలో ఉంటాడా? ఆశీర్వదించబడినటువంటి వాడు గొడ్రాలతనం అనుభవిస్తాడా? ఇంకేముండవు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చిందో అన్నీ వెంటబడతాయి. ఉద్యోగాలు వెంటబడతాయి, నీ గర్భఫలం నీ వెంటబడుతుంది, నీ భర్త నీ వెంటబడతాడో, ఏదైనా సరే ఇంకా ఎవ్రీథింగ్. బలపరచబడ్డారా? మరి చాలా పెద్ద వాక్యమే ఇది చెప్పాలంటేనే. కాబట్టి ఈ రోజున నువ్వు మిగిలిపోయావు అనుకుంటున్నావేమో, యాకోబు మోసగాడు అనుకుంటున్నామో, మొనగాడు. హల్లెలూయా. ఆరోగ్యంగా మోకరించాడు, కుంటివాడిగా లేచాడు, సంపూర్ణ వ్యక్తిగా మోకరించాడు, కానీ అంగవైకల్యంతో బయటపడ్డాడు. కాబట్టి ఈ లోకానుసారమే నీ శరీరం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అది నలగొట్టబడాలా, నీ శరీరం బలహీనపరచబడాలి. అందుకే ఫాస్టింగ్ ఉండమనేది. ఈ శరీరం నలిగితే అప్పుడు అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. నీ శరీరాన్ని మరి ఆ బలహీనపరుచుకున్నప్పుడే దేవుని బలాన్ని మనం చూడగలుగుతాం. నా బలహీనత ఏంది, నీ బలం పరిపూర్ణమవుతున్నది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎంతమంది వాక్యం విన్నారు, ఎంతమంది అప్లై చేస్తారో నాకు తెలియదు, కానీ నీ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు దేవుడు. నువ్వు మిగిలిపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, నీ ఉద్యోగ విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో, నీ గ్రామంలో, నీ ఊర్లో, నీ సంఘంలో, నువ్వు వెళ్తున్న ప్రతి ప్రదేశంలో నీకొక్కరికే పెళ్ళి అవ్వలేదేమో, నీకొక్కరికి ఉద్యోగం రాలేదేమో, నీకొక్కరికి పిల్లలు పట్టలేదేమో, నువ్వు ఒక్కదాన్ని మిగిలిపోయావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడి ఈ రోజున నీ జీవితంలో ఏది జరగలో దాన్ని పట్టుకుని ఉన్నావేమో. అది కాదు, నువ్వు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయి. దేవుని ఆశీర్వాదం, దేవుని ఫేవర్ నీ మీద ఉన్నప్పుడు అనేక మంది. నేను ఒక విషయాన్ని గమనించాను ప్రియులారా. నేను 2010 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాను. ఒక 200 రూపాయలతో వచ్చాను. చాలా కడుపు పేదరికం అనుభవించేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు. చాలాసార్లు చెప్పాను నేను. అప్పటికి ₹2 ఎంత ఉండేది పార్లేజీ బిస్కెట్ల ప్యాకెట్, ₹2 ఇంత పెద్దది వచ్చింది మాట. అంటే తక్కువ డబ్బులకి ఎక్కువ వచ్చేది ఏముందంటే అదే కొనుక్కుని తినేసి నీళ్ళు తాగివ్వండి నేను. అప్పుడు కనీసం మనకు ఆ ₹2 ఇవ్వటం కూడా ఎవరు ఉండేవారు కాదు. ఆ ₹2 అన్న కనీసం ₹10 దొరికితే బాగుంది అనుకునేది, కానీ ₹2 అతి కష్టం మీద వచ్చేవారు. ఈ రోజున చూసినట్లయితే చూడండి, దేవుని ఫేవర్ నా మీద వచ్చింది కాబట్టి, దేవుడి చేత నేను ఆశీర్వదించబడ్డాను కాబట్టి ఈ రోజున దేశ విదేశాల నుంచి ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఇది చేస్తాం, మీరు వస్తే మా ఇంట్లోనే ఉండాలి, మీకు వస్తే సర్వసమృద్ధి, మా కారు ఇస్తాం, మా ఇల్లు ఇస్తాం. అబ్బా దేవునికి ఇస్తాం. ఎందుకని? గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతాను? గతంలో పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతాను? అర్థమవుతుంది మీకు అందరికీ? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లయితే అన్నీ ఆకర్షిస్తాం. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లయితే ప్రతి వారిని నువ్వు ఆకర్షించగలుగుతావు. అనేక మంది ఆకర్షితులగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నాను, నేను అనుభవించాను కాబట్టి మీతో చెప్పగలుగుతున్నాను. కాబట్టి వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళ తప్పు, వీళ్ళ ఎందుకు ఈ జడ్జిమెంట్లు వెంటాలి? ఎందుకు ఇదంతా? నీకు ఎందుకు? నీకు నువ్వు దేవునితో కనెక్షన్ కరెక్ట్గా పెట్టుకో. దేవుని ఆశీర్వాదం నీ ద్వారా చూపించు. అనేక మంది నీ వెంట పడతారు, అనేక మంది నేను వెంబడిస్తారు, అనేక మంది నీ ద్వారా ప్రభువును మహింపరుస్తారు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే ఒంటరి అయిపోయాడు, మిగిలిపోయాడు. కాబట్టి కుసించిపోవట్లేదు, కురుంగిపోవట్లేదు. ఒంటరిని అయిపోయినా ఎంతమంది ఉన్నా నేను ఒక్కడిని అయిపోయాను. నాకు 11 మంది పిల్లలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఒక్కడనే. నా జీవితం ఒంటరి అయిపోయింది. ఎందుకు ఇంత సంపాదించాను ఎందుకు అని రోధించట్లేదు, విలపించట్లేదు. అమ్మయ్య దొరికింది ఛాన్స్, ఎన్నాళ్ళకు దొరికింది నాకు, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అని చెప్పి దేవుడితో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునితో పోరాడుతూ ఉన్నాడు, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవునికి దగ్గర అయిపోయాడు. వదలతలేదంటండి. నువ్వు కూడా విడిచిపెట్టద్దు. నీ భర్త మారే వరకు కాదు, నువ్వు మారేంత వరకు, నీ జీవితం మారేంత వరకు, నీవు దీవించబడేంత వరకు నువ్వు విడిచిపెట్టద్దు దేవుణ్ణి. మా అన్న మారితేనే కానీ నేను విడిచిపెట్టను, మా అన్న మారడలేదు నాకు చెప్పు, మా అన్న మనసు మార్చలేదు నాకు చెప్పు. ఇది కాదు ఆయన పోరాటం. అసలు అలా అన్న మాటే మర్చిపోయాడు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మరి బలపరచబడ్డారని చెప్పినాను. మిగిలిపోయారా మీరు? మిగిలిపోయిన వాళ్ళు మోసపోయిన వారు కాదు ప్రియులారా. మిగిలిపోయిన వారు అంటే ఆశీర్వదించబడిన వారు. మిగిలిన వారికి వచ్చిన ద్రాక్షారసం అమూల్యమైనది, మధురమైనటువంటిది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఇది చాలా అద్భుతమైన సందేశం. మరల మీరు విని బలపడాలి. కనీసం ఒక్కొక్క సందేశం 10 సార్లు వినాలి. మంచిగా దిగుతుంది లోపలికి, అది జీర్ణమవుతుంది, బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ జీవితంలో
ఎస్, ఇది నాకు ఆపర్చునిటీ, ఇది నాకు ఒక గొప్ప అవకాశం, దేవునికి నేను దగ్గర అయిపోతాను, ఈ సమస్య నాకు మేలుకే, నాకు ఆశీర్వాదానికే అని భావించినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తావు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? మోకరించండి. యేసయ్యా, నాతో మాట్లాడవు నిజమే. నేను ఇంతకాలం కూడా ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి కొరకు ఆలోచన చేశానే, ఎవరి వల్ల అయితే నాకు సమస్య ఉందో వారి కొరకు ఆలోచన చేశానే, వాళ్ళు మారాలనుకున్నానే. కానీ నేను దీవించబడాలని, నేను ఆశ్రయించబడాలని, నా జీవితంలో మేలు చూడాలని చెప్పి నేను ఆశించలేదు. ఇక నుంచి నా పద్ధతి మార్చుకుంటాను. నా భర్త మారాలని కాదు, నేను మారాలని చూస్తాను. నా ఉద్యోగ పరిస్థితులు, నా బాస్ మారాలని కాదు, నాకు నేను మారాలని చూస్తాను. నా జీవితంలో ఉన్న ప్రభావ, నా జీవితంలో నీ ఆశీర్వాదం నేను కలిగినట్లయితే అనేక మంది ఆకర్షితులవుతారు, అనేక మంది నా ప్రభావ నా ద్వారా నిన్ను మహింపరచగలుగుతారు. అటువంటి రీతిలో నడిపించి ఈ యొక్క వాక్యమైన వారందరిని దీవించి బలపరిచినందుకు వందనాలు. వారి జీవితంలో ఇది నూరంతలు పండించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే తీర్మానాలు చేసుకున్నారో ఇక నుంచి నీతో గడుపుతూ నా ప్రభు నీ సన్నిధిలో వర్ధిల్లినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని పరమ తండ్రి. ఆమేన్.